హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే వీడియోలో సోరకాయ పప్పు ఎలా చేయాలో చూపెడుతున్నానండి. అబ్బబ్బబ్బా, ఎలా ఉందంటే ముద్ద ముద్దకు అమృతమేనండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ పప్పునే చేసుకోవాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంది. అసలు నిజంగా అమృతం ఇలా ఉంటుందా అనిపిస్తుందండి. ఒక్కసారి చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలైతే అసలు అన్నం తినని పిల్లలు కూడా లాగించేస్తారండి, అంత కమ్మగా ఉందండి. ముందైతే ఆ ప్లేట్లో పెట్టుకున్నది నేను తినేసాను. ఇది మా ఆయనకు తెలియకుండా తీసిన వీడియో అండి. ఆయన తినంగా వీడియో తీశాను. అసలు ఆయనకు తెలియదండి నేను వీడియో తీస్తున్నట్టు. మా ఆయనకైతే ఇలా కర్రీలో ఉల్లిపాయ నంచుకొని తినడం అంటే ఇష్టం అండి. అందులో పప్పు వట్టి చారు ఉన్నదనుకో కంపల్సరిగా ఉల్లిపాయను నంచుకొని తింటారండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దామా. ముందుగా ఇలా ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. దాంట్లో హాఫ్ అయితే శనగపప్పు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా వాటర్తో అయితే కడిగేసుకోవాలి. దుమ్ము అనేది లేకుండా మన కంటికి కనబడిన దుమ్ము అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా శుభ్రంగా వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మా ఆయనే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడండి, నేను కాదు, మా సారే కట్ చేస్తున్నాడండి. అబ్బా, ఎంత స్టైల్గా కడిగేస్తారంటే అంత స్టైల్గా కడిగేస్తారండి. నాకు మాత్రం ఇలా కాదు, హడావిడిగా కట్ చేసుకుంటూ పోతాను. కానీ మా ఆయన మాత్రం ఇలా స్టైల్గా ఏదైనా ఇలా స్టైల్ మెయింటైన్ చేస్తారండి. చూశారు కదా ఎలా కట్ చేశారో. నేనైతే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం కడిగి పక్కకు పెట్టుకున్న పప్పును మొత్తం వేసాను. అందులోనే సోరకాయ ముక్కలు, మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్, అదే సోరకాయ ముక్కలు, ఒక టమాటా కూడా కట్ చేసుకున్నాను నేను. కొంచెం టేస్టీగా ఉంటుంది, కొంచెం టేస్టీ అనేది ఎక్కువగా ఉంటుందని ఒక టమాటా, ఒక 2 ఉల్లిపాయ గడ్డలను కట్ చేసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిరపకాయ ముక్కలను కట్ చేశాను. నేను కట్ చేయలేదు, మా ఆయన కట్ చేశాడు. అవన్నీ కుక్కర్లో వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు అనేది వేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు కారం, తగినంత కారం అంటే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసానండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను కదా. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసాను, అంటే పచ్చిమిరపకాయలు కారం రెండింటికి తగ్గ ఉప్పు వేసాను. తగినంత వాటర్ పోసుకొని ఇప్పుడైతే ఈ ప్రెషర్ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకోవాలి. 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుకున్నానండి. చూసారా పప్పు ఎలా మెత్తగా ఉడికిపోయిందో. దీన్ని మళ్ళీ ఒకసారి చెంచాతో ఇలా ఒకసారి రుబ్బుకున్నాను, స్పూన్తో అయితే ఇలా ఒకసారి రుబ్బుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి, ఎందుకంటే మనం పోపు వేసుకోవాలి కదా. పప్పు అంతా రెడీ అయింది, ఇక ఈ లాస్ట్లో ఈ పోపు వేస్తేనే కదా అసలైన రుచి వస్తుంది. దాని కొరకైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నాను. ఒక 4-5 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను తాలింపు వేయకముందే ఒక 2 చిన్న ఎల్లిపాయ ముక్కలను వేసాను, ఎందుకంటే ఇలా పచ్చి వేస్తే పప్పు ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూసారా, గుమగుమలాడే సోరకాయ పప్పు అయితే రెడీ అయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి.